హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో ఈరోజు విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ చేయబోతున్నా. ముందు ఒక అర్ధ కేజీ చికెన్ తీసుకున్నా. ఇప్పుడు కడాయి పెట్టి అందులో 3 గంటెలు నూనె వేయాలి. నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత 3 లవంగాలు, ఒక చిన్న మసాలా చెక్క, ఒక యాలక్కాయ వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న టమోటా కట్ చేసి వేయాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము అల్లం పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్కి 1 టీ స్పూన్ వేస్తున్నా. అల్లం పేస్ట్ బాగా అంతా కలిసేలా వేగనివ్వాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేగింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెను, పసుపు వేసి ఉప్పు వేసి అంతా కలిసేలా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నీరు బయటకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఒకసారి అంతా మళ్ళీ గంటెతో కలిసేలా కలపాలి, అడుగంటకుండా. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి నేను అర్ధ కేజీ చికెన్కి ఒక స్పూన్ కారం వేస్తున్నా. మీరు కారం ఎక్కువ తింటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి గంటెతో తిప్పాలి. నీరు కొంచెం తగ్గేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి అంతా తీసి మూత అంత గంటెతో తిప్పాలి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పొడి వేయాలి. అంతా బాగా కలిసేలా కలపాలి గంటెతో. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం చికెన్కి తగినంత నీళ్లు వేసుకోవాలి. నేను 1 గ్లాసు నీళ్ళు వేస్తానండి. మీరు గ్రేవీని బట్టి వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేయడం వల్ల చికెన్ మంచి టేస్ట్ బాగుంటుంది. వేసి అంతా ఒకసారి కలిసేలా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికిందని నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు అంతా ఒకసారి గంటెతో ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఉప్పు ఏదైనా తక్కువ ఉన్నా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయ్యింది. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.